وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ. సూర అన్నబా. గొప్ప వార్త. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. వీళ్ళు దేన్ని గురించి అడుగుతున్నారు? గొప్ప సమాచారాన్ని గురించేనా? దాని గురించి వారందరూ విభేదించుకుంటున్నారు. కాదు, త్వరలోనే వారు తెలుసుకుంటారు. మరెన్నటికీ కాదు, అతి త్వరలోనే వారికి వాస్తవం తెలిసిపోతుంది. ఏమిటి? మేము భూమిని పాన్పుగా చెయ్యలేదా? పర్వతాలను మేకులుగా పాతిపెట్టలేదా? ఇంకా మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము. మేము మీ నిద్రను హాయినిచ్చేదిగా చేశాము. ఇంకా మేము రాత్రిని మీ కొరకు ఆశ్చాదనగా చేశాము. ఇంకా పగటిని జీవనోపాధి సమయంగా చేశాము. ఇంకా మీపైన మేము పటిష్టమైన 7 ఆకాశాలను నిర్మించాము. ఇంకా ఉజ్వలమైన ఒక దీపాన్ని సృజించాము. ఇంకా మేము నీళ్లతో నిండిన మేఘాల ద్వారా పుష్కలంగా వర్షాన్ని కురిపించాము. తద్వారా ఆహార ధాన్యాలు, పచ్చిక బయళ్ళు వెలికి తీయటానికి, దట్టమైన తోటలు ఉత్పన్నం చెయ్యటానికి. నిశ్చయంగా తీర్పుదిన సమయం నిర్ధారితమై ఉంది. శంఖం పూరించబడిన నాడు మీరు తండోపతండాలుగా తరలివస్తారు. మరి ఆకాశం తెరువబడుతుంది. అందులో ఎన్నెన్నో ద్వారాలు ఏర్పడతాయి. పర్వతాలు నడిపింపబడి ఎండమావుల్లా మారిపోతాయి. నిశ్చయంగా నరకం మాటేసి ఉంది. తలబిరుసుల నివాస స్థలమిదే. వారందులో యుగాల తరబడి మ్రగ్గుతూ ఉంటారు. వారందులో ఎలాంటి చల్లదనాన్ని గాని, త్రాగటానికి ఏ పానీయాన్ని గాని రుచి చూడరు. మరిగే నీరు, కారే చీము తప్ప. మొత్తానికి వారికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. నిశ్చయంగా వారికి లెక్క గురించిన ధ్యాసే ఉండేది కాదు. మా వాక్యాలను వారు యథేచ్ఛగా ధిక్కరించేవారు. మేము ప్రతి విషయాన్ని లెక్కించి ఉంచాము. ఇక మీరు మీ స్వయంకృతాల రుచి చూడండి. మేము మీకు నరక శిక్ష తప్ప మరే విషయాన్ని పెంచము. నిశ్చయంగా దైవభీతిపరులు సాఫల్య భాగ్యం పొందుతారు. వారి కొరకు స్వర్గవనాలు, ద్రాక్ష ఫలాలు ఉన్నాయి. నవనవలాడే సమవయస్కులైన కన్యలు ఉన్నారు. మద్యంతో నిండిన మధుపాత్రలున్నాయి. అక్కడ వారు ఏ విధమైన వ్యర్థ ప్రలాపనలు గాని, అసత్యాలను గాని వినరు. నీ ప్రభు తరఫు నుండి వారికి తగినంతగా లభించే బహుమానం ఇది. ఆయన భూమి ఆకాశాలకు, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు. మిక్కిలి కరుణామయుడు. ఆయనతో సంభాషించటానికి ఎవరూ సాహసించరు. ఏ రోజున ఆత్మ మరియు దైవదూతలు వరుసలు తీరి నిలబడతారో, కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప మరెవడూ మాట్లాడలేడు. మరి అతనైనా సరైన మాటను మాత్రమే పలుకుతాడు. ఆ రోజు సంభవించటమనేది సత్యం. ఇక కోరిన వారు మంచి పనులు చేసి తమ ప్రభువు దగ్గర స్థానం ఏర్పరచుకోవచ్చు. దగ్గరలోనే ఉన్న శిక్షను గురించి మేం మీకు హెచ్చరించాము. ఆ రోజు మానవుడు తన చేతులతో ఆర్జించి ముందుగా పంపుకున్న దానిని చూసుకుంటాడు. అప్పుడు అవిశ్వాసి, అయ్యో, నేను మట్టినైపోయినా బావుండేదే అని అంటాడు. 79వ సూర అన్నాజియాత్. వెలికిలాగేవారు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మునిగి నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు లాక్కుపోయే వారి సాక్షిగా, ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా, తేలియాడుతూ పోయేవారి సాక్షిగా, వేగంగా దూసుకుపోతూ ఉండొకరిని మించిపోయేవారి సాక్షిగా, తమ ప్రభువు అప్పగించిన పనులను పగడ్బందీగా అమలుపరిచేవారి సాక్షిగా. ఆ రోజు దద్దరిల్లేది దద్దరిల్లుతుంది. మరి దాని వెనక వచ్చేది వెంబడిస్తూనే వస్తుంది. ఎన్నో గుండెలు ఆ రోజు భయంతో దడదడలాడుతాయి. వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. ఏమిటి, మేము మొదటి అవస్థలోనికే మళ్లించబడతామా అని వారడుగుతున్నారు. మేము కృషించిన ఎముకలుగా మారిన తరువాత కూడానా? మరైతే ఈ మళ్లింపు నష్టకరమే అని కూడా వారంటున్నారు. అదొక భయంకరమైన గద్దింపు అని మరవకండి. అది సంభవించగానే వారంతా ఒక్కసారిగా మైదానంలో సమీకరించబడతారు. ఓ ప్రవక్త, మూసా సంగతి గాని నీ వరకు చేరిందా? అప్పుడు అతని ప్రభువు అతన్ని తువా అనే పవిత్ర లోయలోకి పిలిచాడు. నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు, వాడు మరీ చెలరేగిపోయాడు. నీ స్వీయ సంస్కరణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని వాణ్ణి అడుగు. నువ్వు భయభక్తులతో మసలుకునేందుకుగాను నేను నీకు నీ ప్రభువు మార్గం చూపించనా
అని చెప్పమని అల్లాహ్ మూసాకు ఉపదేశించాడు. మరి మూసా అతనికి గొప్ప సూచనను చూపాడు. కాని వాడు మాత్రం ధిక్కరించాడు, అవిధేయతకు పాల్పడ్డాడు. ఆ తరువాత తిరిగి వెళ్లి తన సన్నాహాలు మొదలుపెట్టాడు. మరి అందరినీ సమావేశపరిచి ప్రకటించాడు, నేనే మీ సర్వోన్నత ప్రభువును అన్నాడు. అందువల్ల అల్లాహ్ ఇతన్ని ఇహపరలోకాల శిక్షగా పట్టుకున్నాడు. నిశ్చయంగా ఇందులో దైవభీతి గల ప్రతి ఒక్కరికి గొప్ప గుణపాఠం ఉంది. ఏమిటి? మిమ్మల్ని సృష్టించడం కష్టంతో కూడుకున్న పనా, లేక ఆకాశాన్నా? ఆయనే దానిని నిర్మించాడు. ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు. మరి దానిని తీర్చిదిద్దాడు. దాని రాత్రిని చీకటిమయంగా చేశాడు. దాని పగటిని వెలుతురుగా బయల్పరిచాడు. తరువాత భూమిని సుగమం చేశాడు. అందులో నుంచి దాని నీళ్లను, దాని పచ్చికను వెలికితీశాడు. ఇంకా పర్వతాలను స్థిరంగా పాతిపెట్టాడు. ఇదంతా మీకోసమూను, మీ పశువుల ప్రయోజనం కోసమే. మరెప్పుడైతే ఆ మహా విపత్తు వచ్చి పడుతుందో ఆ రోజు మనిషి తాను చేసిన దాన్ని నెమరువేసుకుంటాడు. ప్రతి చూపరి ముందు నరకం బహిర్గతం చేయబడుతుంది. కాబట్టి ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో, మరి ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యమిచ్చాడో అతని నివాసం నరకమే అవుతుంది. మరెవడు తన ప్రభు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమవుతుంది. వారు ప్రళయం గురించి, ఇంతకీ అదెప్పుడు సంభవిస్తుంది అని నిన్ను అడుగుతున్నారు కదూ. ఆ వివరణతో అసలు నీకేం సంబంధం ఉందని? ఆ సంగతి పూర్తిగా నీ ప్రభువు వైపే మరలుతుంది కదా. నువ్వు మాత్రం దానికి భయపడే వారిని హెచ్చరించేవాడివి మాత్రమే. వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు తాము ప్రపంచంలో కేవలం ఒక దినములో అంత్యభాగమో లేక దాని ఆరంభ భాగమో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది. 80వ సూరా అబస. నుదురు చిట్లించాడు. అపార కరుణామయుడు, పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ప్రవక్త నుదురు చిట్లించాడు, ముఖం త్రిప్పుకున్నాడు. తన వద్దకు ఒక అంధుడు వచ్చినంత మాత్రానికే, ఓ ప్రవక్త, నీకేం తెలుసు? బహుశా అతను తనను సంస్కరించుకుంటున్నాడేమో, లేదా ఉపదేశం వింటాడేమో. ఉపదేశం అతనికి ప్రయోజనకరమవుతుందేమో. ఎవడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో అతనిపై నువ్వు ఎంతో శ్రద్ధ చూపుతున్నావు. వాడు గనక దిద్దుబాటు చేసుకోకపోతే ఆ నింద నీపై లేదు కదా. మరెవరైతే నీ దగ్గరకు శ్రద్ధగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో, దైవభీతి కూడా కలిగి ఉన్నాడో, అతని పట్లేమో నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు. ఇది సరైనది కాదు. ఈ ఖురాన్ మాత్రం హితబోధ నిమిత్తమే ఉన్నది. కాబట్టి కోరిన వారు దీని ద్వారా హితబోధను గ్రహించవచ్చు. అది గౌరవప్రదమైన సహీఫాల్లో లిఖితమై ఉన్నది. అవి మహోన్నతమైనవి, పవిత్రమైనవీను. అది లేఖకుల చేతుల్లో ఉంది. వారు మహిమాన్వితులు, మంచివారు కూడాను. మనిషి నాశనంగాను ఎటువంటి కృతజ్ఞుడు వాడు? అల్లాహ్ వాణ్ణి దేంతో పుట్టించాడు? ఒక్క వీర్య బిందువుతోనే కదా పుట్టించాడు. మరి అతనికి కావలసినవి తగు రీతిలో ఉండేలా నిర్ధారించాడు. ఆ పైన అతని కొరకు మార్గాన్ని సులభతరం చేశాడు. అటు పిమ్మట అతనికి చావునిచ్చాడు. ఆ తరువాత అతన్ని సమాధిలోనికి చేర్చాడు. మరి తాను కోరినప్పుడు అతన్ని బ్రతికించి లేపుతాడు. ఎంతమాత్రం కాదు, అసలతను ఇంతవరకు దైవాజ్ఞలను నెరవేర్చనేలేదు. అయితే ఈ మనిషి తాను తినే ఆహారాన్ని కూడా కాస్త చూడాలి. మేము పుష్కలంగా నీటిని కురిపించాము. మరి నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము. మరి అందులో ఆహార ధాన్యాన్ని ఉత్పన్నం చేశాము. ద్రాక్ష పండ్లను, కూరగాయలను, జైతూను, ఆలివ్, ఖర్జూర పండ్లను పండించాము. దట్టమైన తోటలను, పండ్లు ఫలాలను, పచ్చిక బయళ్లను కూడా పండించాము. ఇదంతా మీకోసం, మీ పశువుల ప్రయోజనార్థం చేశాము. గావు కేక వచ్చినప్పుడు ఆ రోజు మనిషి తన స్వంత సోదరుని నుండి పారిపోతాడు. తన తల్లి నుండి, తండ్రి నుండి, తన భార్య నుండి, తన పిల్లల నుండి. ఆ రోజు ప్రతి ఒక్కరికి తన సంగతి చూసుకోవడంతోనే సరిపోతుంది. ఆ రోజు ఎన్నో ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. తమకు వినిపించబడిన శుభవార్తపై నవ్వులు చిందిస్తూ ఆనందంలో తేలియాడుతూ ఉంటాయి. మరెన్నో ముఖాలు ఆనాడు దుమ్ము కొట్టుకుని ఉంటాయి. వాటిపై నలుపు ఆవరించి ఉంటుంది. వారే అవిశ్వాసులు, దుర్జనులు. 81వ సూరా అత్తక్వీర్. చుట్టబడటం. అపార కరుణామయుడు, పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. సూర్యుడు చుట్టివేయబడినప్పుడు, నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు, పర్వతాలు నడిపింపబడినప్పుడు,
10 మాసాల సూడి ఒంటెలు వాటి మానాన వదిలివేయబడినప్పుడు, అడవి జంతువులన్నీ ఒకచోట సమీకరించబడినప్పుడు, సముద్రాలు రాజేయబడినప్పుడు, ఆత్మలు వాటి తనువులతో అనుసంధానం చేయబడినప్పుడు, సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు, తాను ఏ పాపం చేసిందని హతమార్చబడింది అని కర్మల చిట్టాలు తెరవబడినప్పుడు, ఆకాశం తోలు వలిచివేయబడినప్పుడు, నరకం మండించబడినప్పుడు, స్వర్గం చాలా దగ్గరగా తేబడినప్పుడు, అప్పుడు ఆ రోజు ప్రతి ప్రాణి తాను తన వెంట తెచ్చుకున్నదేమిటో తెలుసుకుంటుంది. కనుక అది కాదు, వెనక్కి జరిగే నక్షత్రాలపై నేను ప్రమాణం చేస్తున్నాను. అవి సంచరించేవి, కనుమరుగైపోయేవి, గడిచిపోయేటప్పటి రాత్రి సాక్షిగా, ప్రకాశిస్తున్నప్పటి ఉదయం సాక్షిగా. నిశ్చయంగా ఇది గౌరవనీయుడైన సందేశవాహకుడు జిబ్రయీల్ తెచ్చిన దైవవాక్కు. అతడు శక్తిశాలి, అతడు సింహాసనాధిపతి అయిన అల్లాహ్ దగ్గర ఉన్నత స్థానం కలవాడు. ఊర్ధ్వలోకాలలో అతని మాట అనుసరణీయం. అతనెంతో నిజాయితీపరుడు. ఓ ప్రజలారా, మీ ఈ సహచరుడు ముహమ్మద్ ప్రవక్త పిచ్చివాడు కాడు. అతనా సందేశహరుణ్ణి స్పష్టమైన గగనతలంపై చూసి ఉన్నాడు. ఇంకా అతను అగోచర విషయాలను తెలియపరచటంలో పిసనారి కూడా కాడు. ఈ ఖురాన్ శాపగ్రస్తుడైన శైతాన్ వాక్కు కూడా కాదు. మరి మీరు ఎటుపోతున్నారు? ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశం, ముఖ్యంగా మీలో రుజుమార్గాన నడవదలచిన వారి కోసం. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ కోరనంత వరకు మీరేదీ కోరలేరు. 82వ సూరా అల్ ఇన్ఫితార్. బ్రద్దలు కావటం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఆకాశం చీలిపోయినప్పుడు, నక్షత్రాలు రాలిపడిపోయినప్పుడు, సముద్రాలు ఉప్పొంగినప్పుడు, సమాధులు పెళ్లగించబడినప్పుడు, అప్పుడు ప్రతి ఒక్కనికి తాను ముందుకు పంపుకున్నది, వెనక వదిలిపెట్టినది అంతా తెలిసి వస్తుంది. ఓ మానవుడా, ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? యథార్థానికి ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు, ఆపైన నిన్ను తగురీతిలో పొందికగా మలిచాడు, తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు. ఎన్నటికీ కాదు, మీరైతే శిక్షా బహుమానాల దినాన్ని ధిక్కరిస్తున్నారు. నిశ్చయంగా మీపైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. వారు మీ కర్మలను నమోదు చేసే గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా. నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖాలలో ఉంటారు, మరి నిశ్చయంగా పాపాత్ములు నరకాగ్నిలో ఉంటారు. ప్రతిఫల దినాన వారు అందులోకి ప్రవేశిస్తారు. వారు దాని నుండి ఎన్నటికీ అదృశ్యం కాలేరు. ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో నీకేం తెలుసు? మరి ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో దాని గురించి నీకేం తెలుసు? ఆ రోజు ఏ జీవి మరో జీవి కోసం ఏమీ చెయ్యజాలదు. ఆ రోజు సమస్త వ్యవహారాలు అల్లాహ్ వద్దనే ఉంటాయి. 83వ సూరా అల్ ముతఫిఫీన్. కొలతలు తూనికల్లో మోసం చేసేవారు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. కొలతలు తూనికల్లో తగ్గించి ఇచ్చేవారు నాశనమౌదురుగాక. వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ వారికి కొలిచిగాని తూకం వేసిగాని ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు. ఏమిటి, తాము మరణానంతరం తిరిగి లేపబడతామన్న ఆలోచన వారికి బొత్తిగా లేదా? ఒక మహాదినాన ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు. ముమ్మాటికి వారు అనుకునేది నిజం కాదు. నిశ్చయంగా పాపాత్ముల కర్మల చిట్టా సిజ్జీనులో ఉంది. సిజ్జీను అంటే ఏమిటో నీకేం తెలుసు? అదొక లిఖితపూర్వక గ్రంథం. ధిక్కరించే వారికి ఆ రోజు మూడటం ఖాయం. వారు ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవారు. బరిదెగించిన పాపాత్ముడు మాత్రమే దాన్ని ధిక్కరిస్తాడు. వాడికి మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు ఇవి పూర్వీకుల కట్టుకథలే కదా అని అంటాడు. అది కాదు. అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది. కాదు కాదు, ఆ రోజు వారు తమ ప్రభువును చూడకుండా ఉండే విధంగా చాటున ఉంచబడతారు. ఆ పైన వారు తప్పకుండా నరకంలోకి త్రోయబడతారు. ఇంతకాలంగా మీరు త్రోసిపుచ్చుతూ వచ్చిన వాస్తవం ఇదే అని అప్పుడు వారితో అనబడుతుంది. ఎన్నటికీ కాదు,
నిశ్చయంగా పుణ్యాత్ముల కర్మల చిట్టా ఇల్లియీన్లో ఉంది. ఇల్లియీన్ గురించి నీకేం తెలుసు? అదొక లిఖితపూర్వక గ్రంథం. సామీప్యం పొందినవారు దైవదూతలు దాన్ని కనిపెట్టుకుని ఉంటారు. నిశ్చయంగా పుణ్యాత్ములు స్వర్గ సుఖాలలో ఉంటారు. దర్జాగా ఆసనాలపై కూర్చుని పరిసరాలను వీక్షిస్తూ ఉంటారు. వారి ముఖాలపై ఉట్టిపడే సుఖ సౌఖ్యాల కళను నువ్వు ఇట్టే గుర్తుపడతావు. సీలు వేయబడిన స్వచ్ఛమైన మధువు వారికి త్రాపించబడుతుంది. పైగా అది కస్తూరితో కూడుకున్న ముద్ర. మరి పోటీ పడేవారు ఈ విషయంలో పోటీపడాలి. అందులో తస్నీం కలిసి ఉంటుంది. అదొక సెలయేరు. సామీప్యం పొందిన సజ్జనులు ఆ విశిష్ట పానీయాన్ని సేవిస్తారు. అపరాధులు విశ్వాసుల స్థితిపై చులకనగా నవ్వేవారు. వారి దగ్గర నుండి వెళుతున్నప్పుడు పరస్పరం కన్నుగీటి మరీ సైగలు చేసేవారు. తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు కూడా విశ్వాసులను గురించి వేళాకోళం చేస్తూనే వెళ్లేవారు. వారిని విశ్వాసులను చూసినప్పుడల్లా నిశ్చయంగా వీళ్లు పెడదారి పట్టారా అని అనేవారు. ఇంతకీ వాళ్లు వారిపై కావలివాళ్లుగా చేసి పంపబడలేదు కదా. మరి ఈరోజు విశ్వాసులు అవిశ్వాసుల స్థితిపై నవ్వుతారు. ఎత్తైన ఆసనాలపై కూర్చుని చూస్తూ ఉంటారు. ఈ అవిశ్వాసులు తాము చేసుకున్న దానికి పూర్తి ప్రతిఫలం పొందారు కదా. 84వ సూర అల్ ఇన్షిఖాక్. తిరువబడటం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఆకాశం బ్రద్దలైపోయినప్పుడు అది తన ప్రభువు ఆజ్ఞను వింటుంది. దానికదే తగినది. మరి భూమి సాగదీయబడి విస్తృతపరచబడినప్పుడు అది తన లోపల ఉన్నదంతా బయటపడేసి ఖాళీ అయిపోతుంది. అది తన ప్రభువు ఆదేశాన్ని ఖచ్చితంగా వింటుంది. దానికదే శోభాయమానం. ఓ మానవుడా, నువ్వు నీ ప్రభువును చేరుకునే వరకు ఈ సాధనలో, ఈ కఠోర పరిశ్రమలోనే నిమగ్నుడవై ఉండి తుదకు ఆయన్ని చేరుకుంటావు. ఆ సమయంలో ఎవరి కర్మల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడుతుందో అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది. అతను తన వారి వైపు సంబరపడుతూ వెళతాడు. మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనక నుండి ఇవ్వబడుతుందో అతను చావు కోసం కేకలు వేస్తాడు. మరి అతను మండే నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు. ఈ వ్యక్తి ఇహలోకంలో తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. తానెన్నటికీ అల్లాహ్ వద్దకు తిరిగిపోనని తలపోసేవాడు. ఎందుకు పోడు? నిజానికి అతని ప్రభువు అతన్ని బాగా గమనిస్తూనే ఉండేవాడు. సాయంకాలపు ఎర్రని కాంతితోడు, రాత్రితోడు, అది తనలో లీనం చేసుకునే వస్తువులతోడు, పూర్ణచంద్రుని తోడు. నిశ్చయంగా మీరు క్రమేణా ఒక స్థితి నుండి మరో స్థితికి సాగిపోతుంటారు. అసలు వారికేమైపోయింది? వారు ఎందుకని విశ్వసించరు? వారి ముందు ఖురాన్ను పఠించినప్పుడు వారెందుకని సాష్టాంగపడరు? పైగా విశ్వసించని ఈ జనులు దీన్ని ధిక్కరిస్తున్నారు. వారు తమ లోపల దాచిపెట్టుకునే లోగుట్టును గురించి అల్లాహ్కు బాగా తెలుసు. కాబట్టి వారికి బాధాకరమైన యాతనకు సంబంధించిన శుభవార్తను వినిపించు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది. 85వ సూర అల్ బురూజ్. మహాబురుజులు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. బురుజులు గల ఆకాశం సాక్షిగా, వాగ్దానం చేయబడి ఉన్న రోజు సాక్షిగా, సాక్ష్యదినం సమావేశమైన వారి సాక్షిగా, సమావేశమైన చోటు సాక్షిగా. కందకం వాళ్లు సర్వనాశనమయ్యారు. అది ఇంధనంతో బాగా మండించబడిన అగ్ని. ఆ సమయంలో వాళ్లు దాని చుట్టూ కూర్చున్నారు. తాము విశ్వాసుల పట్ల చేస్తున్న దాన్ని తమాషాగా తిలకిస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ విశ్వాసులు చేసిన తప్పు వారు సర్వశక్తుడు, స్తోత్రనీయుడైన అల్లాహ్ను విశ్వసించడం తప్ప మరొకటి కాదు. దానికే వారు ప్రతీకారం తీర్చుకున్నారు. మరి వాస్తవానికి భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి కూడా ఆయనే. మరి అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు. ఎవరైతే విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను వేధించి కనీసం పశ్చాత్తాపం కూడా చెందలేదో వారి కొరకు నరకయాతన సిద్ధంగా ఉంది. దహించి వేసే యాతన కూడా ఉంది. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి. ఇదే గొప్ప విజయం. నిశ్చయంగా నీ ప్రభువు పట్టు చాలా కఠినమైనది. ఆయనే తొలిసారి పుట్టిస్తున్నాడు,
మలిసారి ప్రభవింపజేసేవాడు కూడా ఆయనే. ఆయనే అపారంగా క్షమించేవాడు, అమితంగా ప్రేమించేవాడు, పీఠాధిపతి, ఘనత గలవాడు, తలచుకున్న దాన్ని చేసి తీరేవాడు. సైనిక దళాల సంగతిగాని నీకు చేరిందా? అనగా ఫిరౌను మరియు సమూదు దళాలు. కానీ ఈ తిరస్కారులు మాత్రం ధిక్కార వైఖరిలోనే పడి ఉన్నారు. అల్లాహ్ కూడా వాళ్లను అన్ని వైపుల నుండి చుట్టుముట్టాడు. కాదు, అసలు ఈ ఖురాన్ మహిమాన్వితమైనది, సురక్షిత పలకంలో లిఖితమై ఉంది. 86వ సూరా అత్తారిక్. ప్రభాత నక్షత్రం. అపార కరుణామయుడు, పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఆకాశం సాక్షిగా, రాత్రి చీకటిలో ప్రస్ఫుటమయ్యేదాని సాక్షిగా. రాత్రిపూట ప్రస్ఫుటమయ్యేదేమిటో నీకు తెలుసా? అది ప్రకాశించే నక్షత్రం. తనను కనిపెట్టుకుని ఉండే దూత లేకుండా ఏ ప్రాణీ లేదు. ఇక మానవుడు తాను దేంతో పుట్టించబడ్డాడో చూసుకోవాలి. అతను ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డాడు. అది వెన్నుముక, ఛాతీ భాగం మధ్య నుండి వెలువడుతుంది. నిశ్చయంగా ఆయన అతన్ని తిరిగి రప్పించుకునే శక్తిని కూడా కలిగి ఉన్నాడు. ఆ రోజు లోగుట్టులన్నీ రట్టై పరికించబడతాయి. అప్పుడు అతనికంటూ ఏ అధికార బలము ఉండదు, ఏ సహాయకుడు ఉండడు. వర్షం గల ఆకాశం సాక్షిగా, బేటలో వారే భూమి సాక్షిగా. నిశ్చయంగా ఈ ఖురాన్ నిర్ణాయకమైన వాక్కు. ఇదేదో ఆషామాషీ విషయం కాదు. అవిశ్వాసులు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను. కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు అవిశ్వాసులకు కాస్త విడుపు ఇవ్వు, కొన్నాళ్ల పాటు వారిని వదిలిపెట్టు. 87వ సూరా అల్ ఆలా. సర్వోన్నతుడు, అపార కరుణామయుడు, పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త, సర్వోన్నతుడైన నీ ప్రభువు నామం యొక్క పవిత్రతను కొనియాడు. ఆయనే సృష్టించాడు, మరి ఆ పైన తీర్చిదిద్దాడు. ఆయనే నిర్ధారించాడు, పిదప మార్గం చూపించాడు. మరి ఆయనే పచ్చిక బయళ్లను ఉత్పన్నం చేశాడు. ఆ పైన వాటిని నల్లని చెత్తకుప్పగా చేసేశాడు. మేము నిన్ను చదివిస్తాము, మరి నువ్వు దానిని మరువలేవు. అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. ఆయన బహిర్గతమయ్యే దానిని, గోప్యంగా ఉన్నదానిని ఎరిగినవాడు. ఓ ముహమ్మద్, మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము. కనుక నీవు ఉపదేశం లాభదాయకమైతే ఉపదేశిస్తూ ఉండు. అల్లాహ్ పట్ల భయమున్నవాడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు. దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాటవేస్తాడు. వాడు పెద్ద ఘోరమైన అగ్నిలోకి ప్రవేశిస్తాడు. వాడందులో చావనైనా చావడు, బ్రతకనైనా బ్రతకడు. రెంటికి మధ్య దుర్భర స్థితిలో ఉంటాడు. పవిత్రుడైన వాడు ఖచ్చితంగా సాఫల్యం పొందాడు. అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు, నమాజు ఆచరించాడు. కానీ మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు. వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది. ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి. ఇబ్రాహీము, మూసాల గ్రంథాలలో. 88వ సూరా అల్ గాషియా. క్రమ్ముకునే ఆపద. అపార కరుణామయుడు, పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. క్రమ్ముకునే ఆపద సంగతిగాని నీకు చేరిందా? ఆ రోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి. శ్రమిస్తూ అలసి సొలసి ఉంటాయి. వారు మండే అగ్నికి ఆహుతి అవుతారు. వారికి ఉడికే చలమనీరు త్రాగించబడుతుంది. వారికి తినటానికి ముండ్ల చెట్టు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు. అది వారిని లావుగానూ చెయ్యదు, వారిని ఆకలిని కూడా తీర్చదు. మరెన్నో ముఖాలు ఆనాడు నవనవలాడుతూ ఉంటాయి. వారు తమ కృషిపై సంతోషంతో ఉంటారు. ఉన్నతమైన స్వర్గంలో ఉంటారు. వారక్కడ ఎలాంటి అపసవ్యమైన మాట వినరు. అందులో అద్భుతంగా ప్రవహించే ఒక సెలయేరు ఉంటుంది. ఇంకా అందులో రాజసం ఉట్టిపడే ఎత్తైన పీఠాలు వేయబడి ఉంటాయి. వారికెదురుగా మధుపాత్రలు పేర్చబడి ఉంటాయి. వరుసగా వేయబడిన దిండ్లు ఉంటాయి. అన్ని వైపులా పట్టు తివాచీలు పరచబడి ఉంటాయి. ఏమిటి? ఒంటెలు ఎలా సృష్టించబడ్డాయో వారు చూడటం లేదా? ఆకాశం ఎలా ఎత్తుగా చెయ్యబడిందో వారు గమనించటం లేదా? పర్వతాలు ఎలా పాతిపెట్టబడ్డాయో తిలకించటం లేదా? భూమి ఎలా విశాలంగా పరచబడి ఉన్నదో వారు వీక్షించటం లేదా? కనుక ఓ ప్రవక్త, నీవు మాత్రం బోధపరుస్తూ ఉండు. నీవు హితబోధ చేసేవాడివి మాత్రమే.
నీవు వారిపై కావలివాడవు కావు. అయితే విముఖత చూపి తిరస్కరించిన వాణ్ణి అల్లాహ్ అతనికి చాలా పెద్ద శిక్ష విధిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మా వద్దకే తిరిగి రావలసి ఉన్నది. మరి వారి నుండి లెక్క తీసుకునే బాధ్యత మాపైనే ఉంది. 89వ సూరా అల్ ఫజ్ర్. ఉషోదయం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఉషోదయం సాక్షిగా, 10 రాత్రుల సాక్షిగా, సరి బేసి సంఖ్యల సాక్షిగా, గడిచిపోతున్నప్పటి రాత్రి సాక్షిగా. ఏమిటి? బుద్ధి జ్ఞానం కలవానికి ఇందులోని ప్రమాణాలు చాలవా? నీ ప్రభువు ఆద్ జాతి వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా? ఎత్తైన స్తంభాల వారైన ఇరము పట్ల నీ ప్రభు చేసిన వ్యవహారమేమిటో గమనించలేదా? అలాంటి శక్తిగలవారు పట్టణాలలో అసలు సృష్టించబడలేదు. లోయలో పెద్ద పెద్ద కొండరాళ్లను చెక్కిన సమూది వారి పట్ల జరిగిందేమిటో నీవు గమనించలేదా? మేకులవాడైన ఫిరౌను పట్ల నీ ప్రభువు ఏ విధంగా వ్యవహరించాడో నీకు తెలియదా? వాళ్లంతా పట్టణాలలో చెలరేగిపోయిన వాళ్లే. మరి వారు వాటిలో ఎంతో అరాచకాన్ని సృష్టించారు. అందువల్ల ఎట్టకేలకు నీ ప్రభువు వారందరిపై శిక్షా కొరడాను ఝుళిపించాడు. నిశ్చయంగా నీ ప్రభువు వారి కోసం మాటేసి ఉన్నాడు. మనిషి పరిస్థితి ఎలాంటిదంటే, అతని ప్రభువు అతన్ని పరీక్షించదలచి అతనికి గౌరవ మర్యాదలను, అనుగ్రహ భాగ్యాలను ప్రసాదించినప్పుడు అతను ఉబ్బి తబ్బిబ్బై, నా ప్రభువు నన్ను గౌరవనీయుణ్ణి చేశాడయ్యా అని అంటాడు. మరి ఆయన అతన్ని మరో విధంగా పరీక్షించదలచి అతని ఉపాధిని కుదించినప్పుడు, అయ్యో, నా ప్రభువే నన్ను పరాభవానికి గురిచేశాడు అని వాపోతాడు. అది వాస్తవం కాదు. అసలు విషయం ఏమిటంటే, మీరు అనాథలను ఆదరించరు, నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు, ఇంకా మీరు మృతుల ఆస్తిపాస్తులను సమీకరించి స్వాహా చేస్తారు. మీరు ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు. మీ ధోరణి సరైనది కాదు. భూమి దంచి దంచి చదునుగా చెయ్యబడినప్పుడు నీ ప్రభువు స్వయంగా వరుసలు తీరిన దైవదూతల సమేతంగా తెంచినప్పుడు, నరకం సైతం తేబడిన నాడు, ఆనాడు మనిషికి జ్ఞానోదయమవుతుంది. కానీ ఆ రోజు జ్ఞానం కలిగి ఏం లాభం? అయ్యో, నేనీ పరలోక జీవితం కోసం ముందుగానే జాగ్రత్తపడి ఏదైనా చేసుకుని ఉంటే ఎంత బావుండేది అని అతనంటాడు. మరి ఆ రోజు అల్లాహ్ శిక్షించినట్లుగా శిక్షించేవాడెవడూ ఉండడు. అలాగే ఆయన బంధించినట్లుగా ఎవడూ బంధించలేడు. ఓ ప్రశాంత మనసా, నీ ప్రభువు వైపు పద. నువ్వు ఆయన పట్ల సంతోషించావు, ఆయన నీ పట్ల సంతోషించాడు. కాబట్టి సత్కరించబడిన నా దాసుల్లో చేరిపో, నా స్వర్గంలో చేరిపో అని విధేయులతో అనబడుతుంది. 90వ సూరా అల్ బలద్. నగరం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఈ నగరం మక్కా తోడుగా నేను చెబుతున్నాను. నువ్వు ఈ నగరంలో స్వేచ్ఛావాసివి. మానవుల కన్నతండ్రి తోడుగా, అతను కన్న సంతానం తోడుగా చెబుతున్నాను. నిశ్చయంగా మేము మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము. ఏమిటి, తనపై ఎవరి అదుపు అజమాయిషీ లేదని అతను అనుకుంటున్నాడా? నేను రాసుల కొద్దీ ధనాన్ని ఖర్చు పెట్టాను తెలుసా అని అతను గొప్పలు చెప్పుకుంటున్నాడు. తననెవరూ చూడలేదని అతను తలపోస్తున్నాడా? ఏమిటి, మేమతనికి 2 కళ్లను సృజించలేదా? ఒక నాలుకను 2 పెదవులను చెయ్యలేదా? మరి మేమతనికి 2 మార్గాలు కూడా చూపాము. కానీ అతను కఠినమైన కనుమను దాటిపోలేదు. కఠినమైన కనుమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏ బానిస లేక ఏ బానిసరాలి మెడనైనా బానిసత్వం నుండి విడిపించడం, లేదా ఆకలి ఉన్ననాడు అన్నం పెట్టడం, బంధుత్వం గల ఏ అనాథకు గాని, మట్టిలో పడి ఉన్న ఏ నిరుపేదకు గాని అన్నం పెట్టటం. అటు పిమ్మట విశ్వసించి పరస్పరం సహనబోధ చేసుకుంటూ ఉండొకరికి దయాదాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారైపోవాలి. వీళ్ళే కుడిపక్షం వారు, భాగ్యవంతులు. మరెవరైతే మా ఆయుతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారో వారు దౌర్భాగ్యులు. వారిని అన్ని వైపుల నుంచి అగ్ని చుట్టుముట్టుతుంది. 91వ సూరా అష్-షమ్స్.
సూర్యుడు అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. సూర్యుని సాక్షిగా, దాని ఎండ సాక్షిగా, సూర్యుణ్ణి వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా, సూర్యుణ్ణి దేదీప్యమానం చేసినప్పటి పగటి సాక్షిగా, సూర్యుడును క్రమ్ముకున్నప్పటి రాత్రి సాక్షిగా, ఆకాశం సాక్షిగా, దాని అద్భుత నిర్మాణం సాక్షిగా, భూమి సాక్షిగా, దాన్ని సుగమం చేసిన ప్రక్రియ సాక్షిగా, ఆత్మ సాక్షిగా, దాన్ని తీర్చిదిద్దిన వాని సాక్షిగా, మరి ఆయన దానికి చెడు నుంచి తప్పించుకుని మసలుకునే ప్రేరణను ఇచ్చాడు. దానిని అంతరాత్మను, మనసును పరిశుద్ధపరచుకున్నవాడు సాఫల్యం పొందాడు. దాన్ని అణచిపెట్టినవాడు నష్టపోయాడు. సమూదు జాతివారు తమ పొగరు మూలంగా వారి ప్రవక్తను ధిక్కరించారు. అప్పుడు వారిలోని ఒక పెద్ద దౌర్భాగ్యుడు వారి తలబిరుసు పోకడలకు సారథిగా నిలబడ్డాడు. మీరు దేవుని ఆడవంటి విషయంలో, దాని నీళ్లవంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి అని దైవ ప్రవక్త వారిని హెచ్చరించాడు. కానీ వారు మాత్రం తమ ప్రవక్త మాటలను త్రోసిపుచ్చి దాని గిట్టెలను నరికి చంపివేశారు. అంతే, వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. వారందరినీ సమానం చేశాడు. దాని పరిణామాలను గురించి ఆయన ఏమాత్రం భయపడడు. 92వ సూరా అల్-లైల్, రాత్రి. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. చీకటిని అలుముకున్నప్పటి రాత్రి సాక్షిగా, వెలుగును విరజిమ్మేటప్పటి పగటి సాక్షిగా, మగ ఆడజాతులను సృష్టించిన వాని సాక్షిగా, నిశ్చయంగా మీ కృషి ప్రయత్నం అనేక విధాలుగా ఉంటుంది. ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో, ఇంకా సత్పరిణామాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యం వసుగుతాము. మరెవరైతే పిసినారిగా తయారై నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాడో, సత్పరిణామాన్ని త్రోసిపుచ్చాడో, అతనికి మేము కఠిన మార్గపు సామగ్రిని సమకూరుస్తాము. అతడు పడిపోయే సమయంలో అతని ధనం అతనికే విధంగానూ పనికిరాదు. నిజంగా మార్గం చూపే బాధ్యత మాదే. పరలోకం, ఇహలోకం కూడా నిజంగా మా ఆధీనంలోనే ఉన్నాయి. మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను. దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు. వాడు సత్యాన్ని ధిక్కరించి దాన్నుండి ముఖం తిప్పుకుని పోయాడు. దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు. ఎందుకంటే అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయే. అయినా సరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు. మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా తప్పకుండా సంతోషిస్తాడు. 93వ సూరా అజ్-జుహా, పగటి వెలుతురు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. పొద్దెక్కుతున్నప్పటి ఎండ సాక్షిగా, కుదుటపడిన రాత్రి సాక్షిగా, నీ ప్రభువు నిన్ను వదిలిపెట్టనూ లేదు, నీతో విసిగిపోనూ లేదు. నిశ్చయంగా నీ కోసం చివరికాలం తొలికాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. నీ ప్రభు త్వరలోనే నీకు గొప్ప బహుమానం వసుగుతాడు. దాంతో నీవు సంతోషపడతావు. ఏమిటి? నువ్వు అనాథగా ఉండడం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? మరి నిన్ను మార్గం తెలియనివానిగా గ్రహించి సన్మార్గం చూపలేదా? ఇంకా నిన్ను అభాగ్యునిగా పొంది భాగ్యవంతునిగా చెయ్యలేదా? కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు కూడా అనాథ పట్ల దురుసుగా ప్రవర్తించకు. యాచించే వానిని కసిరి కొట్టకు. ఇంకా నీ ప్రభువు అనుగ్రహాలను గురించి పొగుడుతూ ఉండు. 94వ సూరా అష్-షరహ్, హృదయాన్ని తెరవడం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఓ ముహమ్మద్, ఏమిటి? మేము నీ హృదయాన్ని నీకోసం విప్పలేదా? ఇంకా నీ మీది నుంచి నీ భారాన్ని కూడా మేము దించేశాము. అది నీ వీపును విరిచివేస్తూ ఉండేది. ఇంకా మేము నీ కీర్తిని ఉన్నతం చేశాము. అయితే ప్రతి కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది. నిశ్చయంగా ప్రతి కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి నీకు తీరిక చిక్కినప్పుడు ఆరాధనలో గట్టిగా శ్రమించు. నీ ప్రభువు వైపే మనస్సు లగ్నం చెయ్యి. 95వ సూరా అత్తీన్, అంజూరం.
అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అత్తిపండు సాక్షిగా, ఆలీవు సాక్షిగా, సినాయ్ పర్వతం సాక్షిగా, శాంతియుతమైన ఈ నగరం మక్కా సాక్షిగా, నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము. అటు పిమ్మట అతన్ని అధమాతి అధమ స్థానానికి మళ్లించాము. అయితే విశ్వసించి ఆ పైన మంచి పనులు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది. మరైతే ఓ మానవుడా, ప్రతిఫల దినాన్ని ధిక్కరించమని ఏ వస్తువు నిన్ను పురమాయిస్తున్నది? ఏమిటి? అధికారులందరికంటే అల్లాహ్ గొప్ప అధికారి కాడా? 96వ సూర అల్ అలక్. రక్తపు ముద్ద. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. చదువు. సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా జ్ఞానబోధ చేశాడు. ఆయన మనిషికి అతడు ఎరుగని దానిని నేర్పాడు. అది కాదు, అసలు విషయం ఏమిటంటే మానవుడు హద్దుమీరిపోతున్నాడు. ఎందుకంటే తనకు ఎవరి అవసరమూ లేదన్న భావన అతనికి ఉంది. నిశ్చయంగా అందరూ మరలిపోవలసినది నీ ప్రభువు వైపే. అడ్డు తగిలే వాడిని నీవు చూశావా? ఒక దాసుణ్ణి అతను నమాజు చేస్తుండగా అడ్డుకున్నాడు. ఇదిగో చూడు, ఒకవేళ అతను గనక సన్మార్గాన ఉంటే, లేదా అతను భయభక్తులను గురించి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లయితే అతని గురించి నీ ఉద్దేశమేమిటి? ఇదిగో చూడు, వాడేమో ధిక్కార వైఖరిని అవలంబిస్తూ ముఖం త్రిప్పుకుని పోతుంటే వాడి గురించి నీ అభిప్రాయమేమిటి? ఏమిటి? అల్లాహ్ తనను గమనిస్తున్నాడన్న విషయం అతనికి తెలియదా? కానే కాదు. ఒకవేళ వాడు గనుక తన వ్యతిరేక ధోరణిని మానుకోకపోతే మేము వాడి నుదిటి జుత్తును పట్టి ఈడుస్తాము. అబద్ధాలతో దురంతాలతో కూడుకుని ఉన్న వాడి నుదిటి జుత్తును. కావాలంటే వాడు తన సలహా మండలి సభ్యులను సహాయార్థం పిలుచుకోవచ్చు. మేము కూడా నరకభటులను పిలుస్తాము. తస్మాత్ జాగ్రత్త, నువ్వు వాడి మాట వినకు. నీ ప్రభు సన్నిధిలో సాష్టాంగపడి సామీప్యం పొందు. 97వ సూర అల్ ఖద్ర్. ఘనమైనది. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. నిశ్చయంగా మేము ఈ ఖురాన్ను ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. ఆ రాత్రియందు దైవదూతలు జిబ్రయీల్ తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల నిర్వహణ నిమిత్తం దివి నుంచి భూకి దిగివస్తారు. ఆ రాత్రి ఆశాంతం శాంతియుతమైనది. తెల్లవారే వరకు అది ఉంటుంది. 98వ సూర అల్ బయ్యినహ్. స్పష్టమైన నిదర్శనం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంత వరకు తమ తిరస్కార వైఖరిని మానుకోని వారుగా ఉండేవారు. ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే, పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవ ప్రవక్త తమ వద్దకు రావాలి. మరి వాటిలో, ఆ గ్రంథపత్రాలలో స్థిరమైన సవ్యమైన ఆదేశాలు ఉండాలి. మరి ఈ గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తరువాతే విభేదించుకుని చీలిపోయారు. వారు అల్లాహ్నే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, ఏకాగ్ర చిత్తులై నమాజును నెలకొల్పాలని, జకాతును ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం. గ్రంథవహులలో తిరస్కార వైఖరికి పాల్పడిన వారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గవనాలు ఉన్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు.
ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడేవానికి మాత్రమే. 99వ సూర అజ్-జిల్జాల్, భూకంపం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు, మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు, అరే దీనికేమైపోయింది అని మనిషి కలవరపడుతూ అంటాడు. ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. ఎందుకంటే నీ ప్రభువు దానికి ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు. ఆ రోజు జనులు వారి కర్మలు వారికి చూపబడేందుకు గాను వేర్వేరు బృందాలుగా తరలివస్తారు. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు, మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. 100వ సూర అల్ ఆదియాత్, పరుగెత్తే గుర్రాలు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. రొప్పుతూ రివ్వున దూసుకుపోయే గుర్రాల సాక్షిగా, మరి డెక్కల రాపిడితో నిప్పురవ్వలను చెరిగే వాటి సాక్షిగా, మరి ప్రభాత సమయాన ప్రత్యర్థులపై మెరుపుదాడి చేసే వాటి సాక్షిగా, మరి ఆ సమయంలో అవి దుమ్ము ధూళిని రేపుతాయి, మరి దాంతోపాటు శత్రు సైనిక పంక్తుల మధ్యలోకి చొచ్చుకుపోతాయి. అసలు విషయం ఏమిటంటే, మానవుడు తన ప్రభువు విషయంలో చేసిన మేలును మరచినవాడుగా తయారయ్యాడు. నిజానికి ఈ విషయానికి స్వయంగా అతనే సాక్షి. యథార్థానికి అతను ధనప్రేమలో మహాఘటికుడు. ఏమిటి, సమాధుల్లోని వాటిని బయటికి కక్కించబడే సమయం గురించి అతనికి తెలియదా? గుండెల్లోని గుట్టంతా రట్టు చేయబడే సమయం గురించి అతనికి తెలీదా? నిశ్చయంగా ఆ రోజు వారి ప్రభువుకు వారి గురించి బాగా తెలిసి ఉంటుంది. 101వ సూర అల్-ఖారియహ్, మహోపద్రవం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఎడాపెడా బాధేది. ఏమిటి ఆ ఎడాపెడా బాధేది? ఆ ఎడాపెడా బాధే, దాని గురించి నీకేం తెలుసు? ఆ రోజు మనుషులు చెల్లా చెదురైన దీపపు పురుగుల్లా అయిపోతారు. పర్వతాలు ఏకిన రంగురంగుల దూదిపింజల్లా లేక ఉన్నిలా అయిపోతాయి. ఎవరి త్రాసు పళ్ళ్యాలు బరువుగా ఉంటాయో అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. మరెవరి త్రాసు పళ్ళ్యాలు తేలికగా ఉంటాయో అతని నివాస స్థానం హావియా అవుతుంది. అదేమిటో, హావియా అంటే ఏమిటో నీకేం తెలుసు? అది దహించి వేసే అగ్ని. 102వ సూర అత్-తకాసుర్, అధికంగా ప్రోగు చెయ్యటం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. ఆఖరికి మీరు ఈ ఆశల ఆరాటంలోనే సమాధులకు చేరుకుంటారు. ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు. మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు. అది కాదు, మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే అసలు పరధ్యానంలోనే పడి ఉండరు. మీరు నరకాన్ని చూసి తీరుతారు. అవును, మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా. మరి ఆ రోజు దేవుని అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. 103వ సూర అల్ అస్ర్, కాలం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. కాలం సాక్షిగా, నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు, ఒండొకరికి సహనం స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు. 104వ సూర అల్ హుమజహ్, నిందలు వేసేవాడు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఇతరుల తప్పులెన్నుతూ పరోక్ష నిందకు పాల్పడే ప్రతి ఒక్కడికి మూడుతుంది. వాడు ధనాన్ని పోగు చేసి పదే పదే లెక్క పెడుతూ ఉంటాడు. తన ధనం ఎల్లకాలం అతన్ని శాశ్వతంగా ఉంచునని అనుకుంటున్నాడు. ఎన్నటికీ అలా జరగదు. వాడు తుత్తునీలు చేసివేసే దాంట్లో విసిరివేయబడతాడు.
ఆ తుత్తునీలు చేసివేసేదాన్ని గురించి ఏమనుకున్నావు? అది అల్లాహ్ రాజేసినటువంటి అగ్ని. అది హృదయాల వరకు చొచ్చుకుపోయేటటువంటిది. ఆ అగ్ని వారిపై అన్ని వైపుల నుండి మూసివేయబడుతుంది. వారు పొడవాటి స్తంభాల మధ్య చిక్కుకుని ఉంటారు. 105వ సూరా అల్ ఫీల్, ఏనుగు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఏమిటి? నీ ప్రభువు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా? ఏమిటి? వాళ్ల కుట్రను ఆయన భగ్నం చేయలేదా? వాళ్లపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు. అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్లను కురిపించసాగాయి. ఎట్టకేలకు ఆయన వారిని తిని తొక్కివేసిన తొక్కు మాదిరిగా చేసేశాడు. 106వ సూరా ఖురైషులు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, అంటే చలికాలపు ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా వారు ఈ కాబా గృహం యొక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు, భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. 107వ సూరా అల్ మావూన్, సామాన్య వాడుక వస్తువులు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూశావా? వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశం తప్పదు, ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసినా పరులకు చూపటానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. 108వ సూరా అల్ కౌసర్, సమృద్ధి. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. నిశ్చయంగా మేము నీకు కౌసర్, సరస్సును, మరెన్నో వరాలను ప్రసాదించాము. కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు. ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు. 109వ సూరా అల్ కాఫిరూన్, అవిశ్వాసులు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఓ తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు. నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు. మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను. మరి నేను ఆరాధించే వానిని మీరెలాగూ ఆరాధించరు. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. 110వ సూరా అన్నస్ర్, సహాయం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త, అల్లాహ్ సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు, ప్రజలు గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు, నీవు నీ ప్రభు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. మన్నింపుకై ఆయన్ని ప్రార్థించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు. 111వ సూరా అల్లహబ్, అగ్నిజ్వాల. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అబూ లహబ్ చేతులు రెండూ విరిగిపోయాయి. వాడు సైతం నాశనమైపోయాడు. వాడి ధనం గాని, వాడి సంపాదన గాని వాడికేమాత్రం పనికిరాలేదు. త్వరలోనే వాడు భగభగమండే అగ్నికి ఆహుతి అవుతాడు. ఇంకా అతని భార్య పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా నరకానికి పోతుంది. ఆమె మెడలో ఖర్జూర ఆకుతో గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది. 112వ సూరా అల్ ఇఖ్లాస్, ప్రత్యేకించుకోవటం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఓ ముహమ్మద్, వారికి ఇలా చెప్పు, ఆయన అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు, ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఏ అక్కరా లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా
ఎవరికీ పుట్టినవాడు కాదు. ఆయనకు సరిసమానుడు, పోల్చదగినవాడు ఎవడూ లేడు. 113వ సూరా అల్ ఫలక్. ఉషోదయం. అపార కరుణామయుడు, పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. చెప్పు, నేను ప్రాతకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నింటి కీడు నుండి, కటిక చీకటి క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి, మంత్రించి ముడులలో ఊదేవారి కీడు నుంచి, అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుండి నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను. 114వ సూరా అన్నాస్. అపార కరుణామయుడు, పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను. మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను. దుర ఆలోచనలను రేకెత్తించి తప్పించుకునేవాడి కీడు నుండి వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే,